ఇదిగో మీ చెల్లెలు మీకెందుకో ఫోన్ చేస్తుంది. డబ్బులు అడిగితే మాత్రం లేవని చెప్పండి. చెప్పమ్మా. అన్నయ్య, మీకు తెలుసు కదా మీ బావకి జాబ్ లేదని. కొంచెం ఇంట్లో కష్టంగా ఉంది. ఒక 10,000 ఉంటే వెయ్యి అన్నయ్య. డబ్బులు రాగానే తిరిగిచ్చేస్తాను. ఈ నెల మాకు కూడా చాలా ఖర్చులైనాయి అమ్మా. నా దగ్గర కూడా డబ్బులు లేవు. ఏమీ అనుకోకు తల్లి. అయ్యో పర్లేదులే అన్నయ్య, ఏమీ కాదులే. వదినని అడిగానని చెప్పు. నానా చెప్పు. హాస్పిటల్కి వెళ్తాన్నావు, వెళ్ళావా? ఆ పని మీదే ఫోన్ చేశానమ్మా. అల్లుడిని ఒక 10,000 ఉంటే వేయమనమ్మా. నెల రోజుల్లో తిరిగిచ్చేస్తానమ్మా. ఇప్పుడు ఎన్ని డబ్బులు ఎలా అడగాలి? ఏమండి నానా? అల్లుడితో 10,000 వేయించినట్టున్నా హాస్పిటల్కి వెళ్తున్నానమ్మా. నన్ను క్షమించండి. మీ చెల్లెల విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను. చూడు కళ్యాణి, మీ వారికి కష్టం వచ్చినా మా వారికి కష్టం వచ్చినా చివరికి మనకు కష్టం వచ్చినా అయిన వారే ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారే చెప్పు. ఏమండి మీ చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళి మనమే డబ్బులు ఇద్దాం పదండి.